others on behalf of our teachers and our students. We are pleased to say that your valuable presence will make this event grand success. Since prayer is the beginning of every event in our culture, we invite our friends Chamini, Nageshwari, Durga Bhavani for a prayer. Shashivarnam Chaturdhujam Prasannavadanam Dhyayetu Sarvavignopashantaye Agajanana Padmarkam Gajanana Maharnisham Anekadantam Batana Ekadantamupasmahe Ekadantamupasmahe. Thank you to all. Invite our beloved headmaster Sri Ananthamurthy sir to address our students and others. I request our friend to honor our sir. ఈనాటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలకు, పూజ్యులకు, అలాగే తోటి ఉపాధ్యాయులకు, గ్రామస్తులకు, తల్లిదండ్రులకు, అదేవిధంగా పిల్లలకి ఆశీస్సులు. యాక్చువల్గా ఈ ప్రోగ్రాం చేయడానికి ఒక ఎక్కువ టైం అనేది లేదండి. టు బి ఫ్రాంక్, ఒక 1 వీక్ బిఫోర్ అనుకోవడం జరిగింది. ఎందుకంటే మనకు మనకు ఎగ్జామ్స్ అయ్యాయి. మనకి అయిన తర్వాత అనుకుని చేద్దామని మేము ప్రయత్నం చేయడం జరిగింది. సో దీనికి మా తోటి టీచర్స్, ఏదైనా పిల్లలు షార్ట్ పీరియడ్లో చక్కగా వీళ్ళు ప్రిపరేషన్ కొనసాగింది వాళ్ళకి. అదేవిధంగా ఈ ప్రోగ్రామ్స్కి ఎవరైనా డ్యాన్స్ మాస్టర్ ఉంటే బాగుంటుంది అనిపించి ఎవరైనా ఉన్నారంటే మన దగ్గరలో అప్పటిరోజు అప్పటిపేటలో ఒక మాస్టర్ ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో ఆయన మేము అందరం కలిపి షార్ట్ పీరియడ్లో ప్రోగ్రామ్ చేస్తున్నామండి. యాజ్ ఏ హెడ్ మాస్టర్గా చెప్పాలి కాబట్టి కొన్ని విషయాలు నేను ముందు ఉంచదలుచుకున్నాను. నేను అసలు ఎడ్యుకేషన్ అంటే ఏంటి, అది ఎందుకు అవసరం, ఎడ్యుకేషన్ అనేది ఎందుకంటే ఉద్యోగం కోసం కాదు. ఫస్ట్ పాయింట్, చదువుకోవడం ఉద్యోగం కోసం కాదు, మనం చేసేటువంటి పనిని స్కిల్ఫుల్గా చేయడం కోసం. సో ఇప్పుడు ఏమైపోయిందంటే ఉద్యోగం అంటే చదువు కోసం అనేది మారిపోయింది. అది మన స్కూల్ గురించి చెప్పదలుచుకున్నట్లయితే మన స్కూలు ఫస్ట్ 1964లో స్టార్ట్ అయిందండి. నేను అనుకోవడం ఇక్కడ ఉన్న చాలామంది ఇప్పుడు పుట్టుండరు. 64 అంటే అప్పుడు స్టార్ట్ అయ్యింది. స్టార్ట్ అయినప్పుడు ఇది 1 to 5 వరకు ఉండేది. తర్వాత ఏమైంది 2002లో ఇది యూపీ స్కూల్ అయింది. సో అప్ టు 7th వరకు ఉండేది. అప్పుడు నెక్స్ట్ తర్వాత ఏమైంది 8th వచ్చిందనమాట. సో అప్పటి నుంచి ఇప్పుడు కూడా 8th క్లాస్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇక ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకున్నట్లయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది సో మా స్కూల్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉందండి. ఇక్కడ సఫిషియెంట్ రూమ్స్ ఉన్నాయి, మాకు డ్యూయల్ డెస్క్స్ ఉన్నాయి. అలాగే ఏ ప్రైవేట్ స్కూల్లోకి తీసుకోని విధంగా ఐటీ చాలా పుష్కలంగా ఉన్నాయి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎఫ్పి ప్యానల్ అని చెప్పి మాకు ఇచ్చారండి. దాని కాస్ట్ 3 lakhs. ఐఎఫ్పి ప్యానల్ దాన్ని ఒక బోర్డుగా వాడచ్చు. దాన్ని నెట్ ఉంటుంది, దాంట్లోని యూట్యూబ్ సెర్చ్ చేసుకోవచ్చు, లెసన్స్ ఉంటే డౌట్ చేసుకోవచ్చు, దాంట్లో మనం అన్నీ చేసుకోవచ్చు. దాంట్లో బోర్డుగా కూడా వాడచ్చు దాన్ని. సో అలాంటి ఎక్విప్మెంట్ ఉందండి మాకు. ఇక ల్యాబ్స్ ఉన్నాయి, మాకు ఎక్విప్మెంట్స్, మ్యాథ్స్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి, సైన్స్ కిట్స్ ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ చదువుకున్నటువంటి పిల్లలు 8th వరకు చదివిన తర్వాత 9th వెళ్తారు. వాళ్ళు జనరల్గా మన పిల్లలు ఇటు డీపోలవరం కానీ ఇటు కాటన్గా వెళ్తారనమాట. సో వెళ్ళినప్పుడు ఇప్పుడు మీరు చెక్ చేసుకోండి, అక్కడ చదివినటువంటి పిల్లల్లో 10th క్లాస్లో టాప్ ఉన్న పిల్లలు మన పిల్లలే, బెంగళూరు పిల్లలే డెఫినెట్గా. ఇప్పుడు కూడా వాళ్ళే ఉన్నారు అక్కడ. సో కాబట్టి మన స్కూల్ స్టాండర్డ్స్ బాగున్నాయి, మన పిల్లలు కూడా బాగున్నారు. అలాగే పేరెంట్స్గా మన బాధ్యత ఏంటి, పిల్లలని పేరెంట్స్కి మనం ఎలా చేయాలి, పేరెంటింగ్ ఏంటి, పేరెంటింగ్ అంటే పిల్లల్ని ఎలా పెంచాలి. అదేంటి సార్ పిల్లలు పెంచాలి, మాకు తెలియదే పిల్లలు పెంచాలి, వాళ్ళే పెరిగిపోతారు పిల్లలు కదా, పిల్లలు పెరగరండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడాలంటే ఒక పిల్లవాడు పెరగాలి అంటే 3 భాగాలు ఉంటాయండి. ఒక 33% పేరెంట్స్, 33% టీచర్స్, 33% సొసైటీ. ఈ 3 కలిస్తేనే స్టూడెంట్ అనేవాడు డెవలప్ అవుతుంది. జనరల్ మనం ఏమనుకుంటామంటే స్కూల్ పంపించేస్తే చదువు వచ్చేస్తుంది, అదే మనం అనుకుంటాం. స్కూల్ ఎంతసేపు ఉంటాడు వాడు 9 గంటల నుంచి 4 గంటల్లో ఉంటాడు. మిగతా టైం అంతా ఇంట్లో ఉంటాడు లేదా సమాజంలో ఉంటాడు. అంటే ఎక్కువ టైం ఇందులో ఉండేవాడు అదే వస్తే వాళ్ళ లక్షణాలు.
సో ఇంట్లో పేరెంట్స్ బట్టి నేర్చుకుంటాడు, చుట్టూ సమాజం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి వాడు. వీటిని బట్టి ఇన్ఫ్లూన్స్ అవుతాడు పిల్లడు. ఆన్లైన్ ఏమైపోయిందంటే ఇప్పుడు అది తగ్గిపోయింది, అవన్నీ మర్చిపోయి పంపిస్తున్నాం స్కూల్ కి చదువు రావడం, ఇలాంటి మార్పు అనేది వచ్చింది. సో ఇది కరెక్ట్ అని కాదు. ఒక స్టూడెంట్ పెరగాలంటే 3 ఉండాలి. ఈ 3 పోర్షన్స్ కరెక్ట్ గా ఉంటే మాత్రమే వాళ్ళు పెరుగుతారు. మన పేరెంట్స్ మరి ఏం చేయాలి? డెఫినెట్ గా ప్రతి పేరెంట్ కూడా ఈవినింగ్ కనీసం ఒక అరగంట సేపు పిల్లలతో గడపాలి. టీవీలు ఆఫ్ చేసుకుని ఫోన్లు కట్టేసుకుని పిల్లలతో గడపాలి అరగంట సేపు. పేరెంట్స్ చదువుకోకపోయినా కూర్చోబెట్టి వాళ్ళు ఏం చెప్పారు, మేడం ఏం చెప్పారు, మనం తెలియకపోయినా సరే మనం అడుగుతున్నాడు కదా అని చెప్పి వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉంటారు. మనం చూస్తాం. అంతేగాని మనం టీవీలు చూస్తూ వాళ్ళని చదువుకోమని చదువు. సో మనం మారాలి, వాళ్ళు మాట్లాడారు. ఇదొకటి మెయిన్. ఇంట్లో వాళ్ళు ఎలా ఉంటారంటే మనం చెప్తే వాడు వెంటనే, మనం చేసింది వాడు చూస్తాడు, మనం ఏం చేస్తే వాడు చేస్తాడు. ఒకటి చిన్న విషయం చెప్తా. ఒక ఊళ్ళో ఒక భార్య భర్త ఉన్నారు. భర్త ఇక్కడ క్యాంప్ వెళ్ళాడు, 1 వీక్ వస్తున్నాడు. 1 వీక్ అయిపోయి వస్తాడు అనమాట. వస్తున్నప్పుడు భార్య మా ఆయన ఎప్పుడు 1 వీక్ వెళ్ళిపోయి తిన్నాకి సరి ఫుడ్ ఉండదు అని చెప్పి వాడికి ఇష్టమైన పాయసం చేసి రెడీ పెట్టింది అనమాట. ఆయన వస్తాడు, వచ్చిన వెంటనే ఆ బ్యాగ్ పక్కన పడిసేసి వాళ్ళు కడుక్కొని కిందకి వెళ్ళిపోతాడు. దాన్ని కూర్చుంటుంది భార్య. ఈవెన్ బలకరించుకుంటూ లోపలికి వెళ్ళిపోతాడు. లోపల వాళ్ళన్నీ కూర్చుంటారు ముసలాడు. ఆవిడ దగ్గరికి వెళ్ళిపోయి పక్కన కూర్చొని, అమ్మ భోంచేసావా, టాబ్లెట్స్ వేసుకున్నావు కదా, బీపీ బాగానే ఉన్నాయి కదమ్మా, ఇది హాస్పిటల్కి వెళ్దాం మనం పర్వాలేదు అని చెప్పి వాళ్ళ అమ్మతో మాట్లాడతాడు. గుమ్మంలో భార్యకి చాలా కోపం వస్తుంది. అదేంటి పొద్దు నుంచి ఆయనకి ఇష్టమైన చేశాను నేను, అయితే ఒక మాట కూడా మాట్లాడలేదు. మా కిందకి వెళ్ళిపోయి వాళ్ళ అమ్మతో మాట్లాడుతున్నాడు అంటే నా ఇంటే ప్రేమ లేదన్నమాట అని చెప్పి అడుగుతుంది. వెనక వచ్చిన తర్వాత అడుగుతూ ఇదే విషయం. అదేంటంటే మీకు పొద్దున్న ఫోన్ చేస్తున్నాను నేను అని చెప్తే వచ్చాక మీరు వెళ్ళి మీ అమ్మతో మాట్లాడుతున్నాను. నేను ఏమంటాడంటే, నేను మా అమ్మతో ఎందుకు మాట్లాడుతున్నానంటే నీ కోసం మాట్లాడుతున్నానంటే, మీరు మాట్లాడి మీ అమ్మతో కదా నా కోసం మాట్లాడుతున్నానంటే, నేను ఏం చేస్తున్నాను మన అబ్బాయి చూస్తున్నాడు ఇంట్లో. మన అబ్బాయి ఏం చూస్తున్నాడు, నేను రావడం చూశాడు, పగలుకోవడం చూశాడు, తిన్నగా వెళ్ళి మా అమ్మతో మాట్లాడడం చూశాడు. రేపు పొద్దున వాడు పెళ్లి అయినా సరే ముందు ఏం చేస్తాడు, వాళ్ళ భార్య కంటే నిన్ను ప్రేమిస్తాడు, అంతే కదా మరి. సో ఇది ఒక మెసేజ్. నేను వచ్చిన అంటే మా అమ్మను మానేసి చూశాను అనుకో, రేపు పొద్దున ఏమవుతుంది, వీడు కూడా వెళ్ళాలని చూస్తాడు, అంతే కదా మరి. సో ఇది మెసేజ్ అంటే ఇలా ఉండాలి. అంటే మనం ఆచరిస్తేనే పిల్లలు కూడా అనుసరిస్తారు, అంతే తప్ప మనం ఒకటి చేసి చేయొద్దంటే వాళ్ళు. కాబట్టి మనం ఐడియాలో ఉన్నప్పుడు పిల్లలు కూడా అదే విధంగా పెరుగుతారు. అయితే యాజ్ ఎ హెడ్ మాస్టర్ గా, ఒక స్టాఫ్ మెంబర్స్ గా, సో మేము ఏం చేయాలనుకుంటున్నాం నెక్స్ట్ ఇయర్ అకాడమిక్ ఇయర్ మేము పిల్లలందరికీ ఫుల్ ఐడి కార్డ్స్ ప్లస్ డైరీ మెయింటెన్స్ ఖచ్చితంగా ఉంటుందండి. డైరీ కూడా మేమే ఐడి కార్డ్స్ మేమే ఇస్తామండి. ఇది ఒక ప్రామిస్ మా స్టాఫ్ తరఫున, మా తరఫున ప్రామిస్ చేస్తున్నాం. అదే విధంగా ఇప్పటికీ ఆల్రెడీ ఈవినింగ్ 4 to 5 స్టడీ అవర్స్ మెయింటైన్ చేస్తున్నాం. సో ఇది కంటిన్యూ అవుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మన 8th క్లాస్ పిల్లలు ఉన్నారు. సో వాళ్ళ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా మేము ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇవి మా సైడ్ నుంచి. అదే విధంగా మీ సైడ్ నుంచి మాకు ఏం కావాలి, మీ సపోర్ట్ కావాలి. నమ్మకపోతే నమ్మకమే ముఖ్యం అంటుంది లేదు డైలాగ్, నమ్మకమే ముఖ్యమని. నమ్మకపోతే ఏం చేయలేము. మనలో కూడా మార్పు అనేది రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మన ఇంట్లో పిల్లలు ఉంటారు, అబ్బాయి అమ్మాయి ఉంటారు. అమ్మాయినేమో మాకు ఇస్తారు, పంపిస్తారు. అబ్బాయిని బస్సుకి పంపిస్తారు. వెళ్ళి మొండే ఏం చేస్తాం, అబ్బాయిని బాగా చూపేస్తాం, స్నానం చేసేసి శుభ్రం బట్టలు వేసి ఒక ముసలమ్మని తోడెట్టి పంపిస్తాం. అమ్మ బస్సు వస్తుంది ఎక్కించి అమ్మంటాను పట్టుకొని. ఆ ముసలం ఏం చేస్తుంది, అక్కడ నించుంటుంది, రోజు నించుని బస్సు కోసం పెట్టేస్తుంటారు. ది సేమ్ టైం అమ్మాయిని ఏం చేస్తాం, ఏం పట్టించుకోకుండా ఆ అమ్మాయికి అమ్మాయి లేవాలి, రెడీ అవ్వాలి, స్కూల్కి వెళ్ళిపోవాలి. ఈ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది మనకి? అయితే మన పిల్లలే కదా. ఎందుకు వస్తుందంటే అక్కడ వీఆర్ పేయిడ్, మనం పే చేస్తున్నాం అక్కడ అమౌంట్ కడుతున్నాం కాబట్టి జాగ్రత్త ఉంటుంది. ఇక్కడ ఫ్రీ కాబట్టి జాగ్రత్త ఉంటుంది. ఈ ప్రపంచంలో ఎప్పుడు ఉన్న ఒకటేనండి, ఫ్రీగా వస్తే విలువ ఉండదు ఎవరికైనా సరే. ఎవరికైనా తొక్కడిసింది అనుకోండి, వ్యాక్సిన్స్ ఎక్కడ ఉంటాయి, గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటాయి, ఫ్రీగా వేస్తాడు, దాన్ని పట్టించుకోండి. ఫ్రీగా వస్తే ఇండియాలో ఎవరికేది పట్టించుకోండి. నిజంగా చెప్తున్నాను, ఈ మండలంలో ఏ ప్రైవేట్ స్కూల్లో ఇన్ఫాక్ట్ మా స్కూల్లో ఉన్నాయి ప్రైవేట్ స్కూల్స్ 5 బ్యానర్స్ ఉన్నాయి బ్రహ్మాండంగా. చాలా మంది తెలియదు ఆ విషయం. ఇంకోటి ఏంటంటే, ప్రైవేట్కి గవర్నమెంట్ తేడా ఏంటంటే, ప్రైవేట్ వాళ్ళు ఏంటంటే దట్ ఈస్ ఓన్లీ ఫర్ గెటింగ్ మనీ. కార్పొరేట్కి ప్రభుత్వం తేడా ఏంటి, కార్పొరేట్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే వాడు లాభం కావాలి. లాభం కావాలంటే ఏం చేయాలి, వాడు పబ్లిసిటీ చేసుకోవాలి. గవర్నమెంట్ వాడికి సర్వీస్ తప్ప లాభం చూసుకోవడం. వాడు ప్రభుత్వ పాఠశాలలు కానివ్వండి, ప్రభుత్వ వైద్యాలు హాస్పిటల్స్ ఉన్నాయి, అవి కూడా మంచి ఉంటాయి ఎక్విప్మెంట్, కానీ వాళ్ళు పబ్లిష్ చేసుకోరు. ఫర్ ఎగ్జాంపుల్ మాకు లాస్ట్ టైం చెక్కుముక్క ఎగ్జామ్కి వెళ్ళాము మేము మండల స్థాయిలో, మాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది. మండలం మొత్తం పార్టిసిపేట్ చేస్తే మాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది. మరి ఇదే సెకండ్ ప్రైజ్ ఇంకోటికి వచ్చింది, ఒక పెద్ద బ్యాండ్ వేస్తాడు కదా, పెద్ద బ్యాండ్ వేసేసుకొని అక్కడ అన్ని పెట్టేస్తాడు. మనకి బ్యాండ్ వేసుకోవాల్సిన మనకి లేదు, మనం వేసుకోవాలి బ్యాండ్. ఇది డిఫరెన్స్ అలా ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే నమ్మకం అనేది ఉంటే ఏదైనా మనం సాధించవచ్చు. అలాగే మరి స్టూడెంట్స్కి అలాగే ఇప్పుడు 8th పిల్లలు ఉన్నారు, మన మనతో వెళ్ళిపోతారు వాళ్ళు. సో నెక్స్ట్ ఇయర్ వాళ్ళు 9th ఇదే స్కూల్లో వెళ్తారు వాళ్ళు. దగ్గరలో ఇక్కడ డీపోలో ఒకటి ఉంది,
అలాగే మనకి కాటన్ హై స్కూల్ ఒకటి ఉంది. నెక్స్ట్ ఇక్కడ మన మేడం వచ్చారు మనకి ఇక్కడికి బుధవారం 3 స్కూల్స్ ఉన్నాయి. 3 స్కూల్ ఏ స్కూల్ అయినా ఉన్నది మీ పేరెంట్స్ తీసుకోవచ్చు మీరు. అలాగే కాటన్ హై స్కూల్ హాస్టల్ కూడా వచ్చింది ఇప్పుడు కొత్తగా. కాటన్ హై స్కూల్లో ఓన్లీ ఫర్ గర్ల్స్కి హాస్టల్ పెట్టారు కొత్తగా. కొత్త బిల్డింగ్ హాస్టల్ అది. ఎవరి పిల్లలతో వాళ్ళే ఓపెన్ చేస్తారు. మన లోపలికి చూసిన హాస్టల్ ఎక్సలెంట్ మన హాస్టల్, చాలా బాగుంది హాస్టల్. సో అదొక ఫెసిలిటీ మనకు వచ్చింది. అయితే ఈ పిల్లలని కూడా ఏ విధంగా ఉండాలి, పెద్ద గురించి చెప్పుకునే విధంగా ఉండదు. పిల్లలు ఏ విధంగా ఉండాలి, అవుట్ గోయింగ్ చిల్డ్రన్. పిల్లలు ఒకటే చెప్తున్నాను, మీరు ఏ పని చేయాలనుకున్నప్పటికీ కూడా ఫస్ట్ మనం ఆలోచించాలి ఏంటంటే, ఈ పని చేస్తే మీరు ఏ పని చేసినప్పటికీ ముగ్గురు నచ్చాలి. ఆ పని ముగ్గురు నచ్చితే ఆ పని మంచిదే. ఫస్ట్ అమ్మకి నచ్చాలి, సెకండ్ నాన్నకి నచ్చాలి, థర్డ్ సార్కి నచ్చాలి, టీచర్కి. మీరు చేసేటువంటి పని ఈ ముగ్గురికి నచ్చింది అంటే అది మంచి పని. మీకు మీ ఫ్రెండ్ వాడు చెప్తాడు ఆ పని చేస్తే ఈ పని చేస్తే అంటారు. మీరు అనుకోండి, మా ఫ్రెండ్ ఈ పని చెప్తున్నాడు, ఈ పని చేస్తే మా అమ్మ ఇష్టపడుతుందా, మా అమ్మ తెలిసిపోతుంది, మీకు ఇష్టపడదు. మా నాన్న ఇష్టపడతాడా, ఇష్టపడదు. ఈ ముగ్గురులోనే ఏ ఇద్దరు ఇష్టపడకపోయినా ఆ పని చేయడం మానేయండి. ఇది బెస్ట్ అంతే. అండి ఎవరిని ఈ పని చేయనా వద్దా మనం అడగక్కర్లేదు. మీరు అనుకోలేదు, కళ్ళు మూసుకోవడం, మీకు ఇష్టం మనసులో అనుకోవడం, ఈ పని చేస్తే మా అమ్మకి ఇష్టమా కాదు, మా నాన్నకి ఇష్టమా కాదు, మా సార్కి ఇష్టమా కాదు. ఈ ముగ్గురులో ఏ ఇద్దరు నో అని అంటారని మీకు అనిపించినా ఆ పని చేయకూడదు. దిస్ ఇస్ ద బెస్ట్ ప్రిన్సిపల్. చాలు, ఇంతకు మించి ఇంకేం అక్కర్లేదు నేర్చుకోవడం. అలాగే సో ఇంక చెప్పుకుంటే పోతే చాలా చెప్పుకోవచ్చు మనం. పిల్లలు చాలా బాగా ఫీల్ అవుతున్నారు ఇక్కడ. కాబట్టి ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేసేద్దాం. సో ఈ అవగాహన ఇచ్చినటువంటి ఈ సభకి ఒక్కసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. Thank you very much, sir, for your valuable insights. Generally, we pray God Vinayaka at beginning. We invite Rashma and her team to perform Ganpati song. Welcome them with your claps. क्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणाधीनाय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि गुणकुण्डाय वक्रतुण्डाय गौरतनयाय धीमहि गजेशाय भालचन्द्राय श्रीगणेशाय I am studying 6th class MPUP school in Bilananduru. Respected guests, headmaster, teachers, parents and my dear students. Today is very special day for all of us as we celebrate our school annual day. I feel very happy and proud to stand here and speak on this wonderful occasion. On this special day, we remember the journey of our school, learn many things like reading, writing, sharing and caring from our teachers. I thank our headmaster and teachers for their hard work and dedication. Let us promise that we will study well, respect everyone and make our school proud. Once again, happy school annual day to everyone. Thank you. You big hands. I'd like you to invite our little child
section students to perform welcome song. Let us welcome them with claps. టీడీపీ లీడర్ శ్రీ శ్రీరామూర్తి గారు, ప్లీజ్ కమ్ సార్. మీకోసం ఉందని ఎంతో వెయిట్ చేస్తున్నాను ఇక్కడ. ఒక పక్క మా పిల్లలు ఆకలితో ఉన్నారు, అందుకే ముందుకు స్టార్ట్ చేయడం జరిగింది సార్. రండి సార్, కూర్చోండి. తెలుగు లెస్స మన తెలుగు మధురం మనోహరం. ఇక పద్యం అయితే తెలుగువాడి సొంతం. ఇప్పుడు పద్యాలు చెప్పడానికి మన ముందుకు వస్తున్నారు 2వ తరగతి పిల్లలు. ఉపకారము విపరీతము కాదు చెయ్య వివరింపంగా ఉపకారము మెన్నక చెయ్యువాడ నేర్పని సుమతి. భావం: మంచి చేసిన వారికి మంచి చేయడం గొప్ప కాదు, హాని చేసిన వారికి ఇంతకు ముందు ఆ చెడు గురించి ఆలోచించక ఉపకారం చేసేవాడే నేర్పుకోవాడు.
కూర్మిగల ధనముల్లో నేరములెన్నడూ గొలగనేరు మరియు కూర్మి సంబాను నేరములే తోచుచుండి నిక్కముసుమతి ఎవ్వరు చెప్పినా రేపు నీతి మహిళ సుమతి కుడవకమి శత్రువు నింట కూలిమి తోడ ముడవకమి పది రంగుల నుడవకమి ఎర్రల మనసు నవ్వక సుమతి సూర్య నమస్కారం. స్పెషల్ ఈవెంట్ ఫర్ ది ఒకేషన్ సూర్య నమస్కార్. మనం అనేక రకాలమైన యోగా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. దానిలో భాగంగా సూర్య నమస్కారాలు అనేవి చాలా ఇంపార్టెంట్ మన డైలీ లైఫ్లో. అయితే చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఈ చేసే ఈ ఆసనాలు సూర్య నమస్కారాలు అనమాట. ఈ మొత్తం 10 విధాలమైన ఆసనాలు అనేవి ఉంటాయి దీంట్లో. ఇవన్నీ కూడా మనం ఏదైనా నేర్చుకోవాలన్నా, ఏదైనా విషయాన్ని మనం చదువుకున్నప్పుడు లేదా రాస్తున్నప్పుడు మనం దృష్టిని మనం కేంద్రీకరించాలంటే మనకి ఇవి చాలా ఉపయోగపడతాయి అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇవి నేర్చుకోవాలని ఒక చిన్న ఈవెంట్ అనేది మన విద్యార్థులు చేస్తున్నారు. అందరూ కరతాళ ధ్వనులతో వీరిని ఆహ్వానించవలసిందిగా కోరుచున్నాం. మిత్రాయ నమః. ఓం రవయే నమః. ఓం సూర్యాయ నమః. ఏక్ దో తీన్ చార్ पांच छः सात आठ नौ 10. ओम भानवे नमः. ओम खगाय नमः. ओम पूष्णे नमः. एक दो तीन चार पाँच छः सात आठ नौ 10. ओम हिरण्यगर्भाय नमः. ओम मर्चये नमः. ओम आदित्याय नमः. एक दो तीन चार पाँच छः सात आठ नौ 10. ओम सवित्रे नमः. ओम अर्काय नमः. ओम भास्कराय नमः. एक दो तीन चार पाँच छः सात आठ नौ 10. Okay. Okay, give big hands for our children in this event. Thank you. We invite our friend Sahasra to come onto the dais to perform Mother Teresa. My
My name is Sahasra. I am studying in 5th class in MPUP School, Belananduru. Respected guests, headmaster, teachers, parents, and my dear friends. Today get up is Mother Teresa. Let's all be thankful to God for mercy. I see God in human being. Service to human is service to God. Helping hands are better than praying lips. So my dear children, serve the needy. In service alone, you find happiness. God bless you. Thank you for it. You had Vicky Sahasra. And address for the welfare of the people. He inspired the students by his works. Please come on the dais. Give her big hands. And Chin Baba to honor him. మాస్టర్ మీరు దగ్గర రండి సార్, కొద్దిగా దగ్గర రండి సార్. అంకి హలో, చెప్పు చెప్పు. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసినటువంటి చెప్పేది ఏదో పెద్దలు, స్టేట్ బ్యాంక్ లైన్ ఆడపడుచులు, పిల్లలు అందరికీ నా యొక్క నమస్కారాలు. అంటే చెప్తారు పర్వాలేదు. స్టేట్ బ్యాంక్ లైన్లోకి వెళ్ళు. ఓకే, అందరూ మమ్మల్ని క్షమించాలి. ఎందుకంటే పిల్లల కన్నా ముందు మేము రావాల్సిందాలి, అయితే లేట్గా వచ్చాం. అయితే ఈ సంవత్సరం పిల్లలందరినీ ఉత్సాహపరచడం కోసం మన స్కూల్ టీచర్లతోని, అలాగే వీళ్ళకి సూచనలు సలహాలు ఇచ్చేటువంటి పెద్దలతోని మంచిగా ఈ యొక్క కార్యక్రమం మన ఊరు మన బడి, ఎవరి కోసమే కాకుండా మన ఊరు మన బడి అంటే మన కోసమే. మన పిల్లలు ఇంకా చురుగ్గా చదవడం కోసం, అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లల పట్ల ఏ విధంగా మసులుకోవాలి, వాళ్ళని ఏ విధంగా మనం అబ్జర్వ్ చేయాలి, వాళ్ళ యొక్క ప్రత్యేకత ఏంటి, వాళ్ళు ఏ యొక్క రంగంలో వాళ్ళు ఉత్సాహంగా ఉన్నారు అనే విషయాలు తెలుసుకోవాలంటే ఇలాంటి కార్యక్రమాలు అరేంజ్ చేయాలి. వాళ్ళ యొక్క పనితీరుని కూడా మనం గమనిస్తూ ఉండాలి. ఇలాంటి కార్యక్రమాలు జరిగితేనే వాళ్ళలో ఉన్న హావభావాలు మనకు బయటకు తెలుస్తాయి. లేదంటే ఏదో స్కూల్కి వెళ్తున్నాడు, వస్తున్నాడు, మనం ఏదో టైం భోజనం పెడుతున్నాం అన్నట్టుగానే ఉంటుంది. ఇక్కడ చూస్తే పిల్లలు చాలా చక్కగా మాట్లాడుతున్నారు. అసలు స్టేజ్ పై అంటే తెలియకంటేనే వాళ్ళు స్టేజ్ వచ్చి చాలా ఈజీగా మాట్లాడుతున్నారు. యాక్చువల్గా చెప్పాలంటే ఆ వయసులో మాకు మాట్లాడడానికి చాలా భయం వేసిందండి. అసలు స్టేజ్ ఎక్కి మౌత్ పెట్టుకుంటుంటే తడిసిపోయేది కిందనే, అంత అలా ఉండేది. కానీ ఇప్పుడు పిల్లలది మటుకి చాలా ఉత్సాహంగా ఉన్నారండి. వాళ్ళ యొక్క ప్రతిభను గుర్తించి వాళ్ళు ఇంకా మంచి విద్యాబుద్ధులు నేర్పించి వాళ్ళని ప్రయోజకులు చేస్తారని చెప్పేసి ఈ యొక్క మా స్కూల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అలాగే పెద్దలు కూడా పిల్లల్ని కొంచెం ఒక గంట, రోజు ఒక గంట, ఎందుకంటే మనం ప్రైవేట్ స్కూల్లో వేస్తే డబ్బులు కడతాం కాబట్టి వాళ్ళు ఏదో రుద్దో, భయపెట్టో, కొట్టో ఏదో విధంగా నేర్పిస్తారు. అదే ఇక టీచర్లకి ఏంటంటే మనం సంఖ్యలు కడతాం, వాళ్ళు కొట్టకూడదు, తిట్టకూడదు. తిడితే మనం కంప్లైంట్ చేస్తారు. మనం వెళ్ళి ఏమైనా జీతం తీసుకున్నా మా పిల్లల్ని కొడతావా అని చెప్పేసి వాళ్ళ మీద గొడవ పెడతాం మనం. కాబట్టి మనమే ఇంటి దగ్గర కూడా ఒక గంట కేటాయించి పిల్లలకి వాళ్ళు ఇచ్చే హోంవర్క్ ఏంటి, వాళ్ళు చదువుతున్నారు లేదా, లేదంటే వాళ్ళు బయటికి వెళ్ళి ఆడుకుంటున్నారా, లేదా సెల్ల చూస్తున్నారా, ఇవన్నీ కూడా మనం తల్లిదండ్రులుగా మనం ఒక గంట కేటాయించి వాళ్ళని కొంచెం శ్రద్ధ తీసుకుంటే మనకి ప్రైవేట్ స్కూల్ కన్నా మంచి విద్యాబుద్ధి వస్తాయి. ఎందుకంటే అక్కడ బట్టి పడితేనే వస్తుంది, ఇక్కడ అలా కాదు. ఆడుతూ పాడుతూ న్యాచురల్గా నేర్చుకుంటారు ఇక్కడ.
కావాలని చూడండి, ప్రజెంట్ మొన్న రీసెంట్గా మన ఊరికి ఉపాధ్యాయుల పోస్టులు వచ్చేయండి. వాళ్ళని అబ్జర్వ్ చేస్తే మ్యాక్సిమం అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువులు ఉన్నారండి, ఎవరో కానీ లేరండి. వాళ్ళ పునాది గవర్నమెంట్ స్కూలే. కాబట్టి మనం కూడా పిల్లల్ని కూడా గవర్నమెంట్ స్కూల్లో చేసాం కదని చెప్పేసి చులకనగా ఎవరు చూసుకోవచ్చు అనుకోవద్దు. అందరూ కూడా ఈ సంవత్సరం మన ఊరి డెవలప్మెంట్ చూసి మన పిల్లల్ని కూడా, మన పక్క వాళ్ళ పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్ బాగుంది, అన్ని ప్రోగ్రాలు చేస్తున్నారు అని చెప్పేసి మనం కూడా కొంచెం మోటివేట్ చేసి మన స్కూల్ని అభివృద్ధి చేసుకుంటే భవిష్యత్తులో హై స్కూల్ అయ్యే అవకాశం మన స్కూల్కే ఉంది. హై స్కూల్ అయ్యే అవకాశం మన స్కూల్కి ఉంది. ఎందుకంటే ఇటు బీరపడి తర్వాత మన ఊరే కనపడుతుంది, ఇంత స్కూల్ గ్రౌండ్ ఉన్న ఏరియా. కాబట్టి మనం కూడా మన పిల్లలకి ఇదే స్కూల్ని సూచించి అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. Thank you very much, sir. మనం జనరల్గా చెప్పినప్పుడు జస్ట్ మనం ఎంకరేజ్ చేయాలి. మనం ఇది ఒక క్లాప్స్. సైలెంట్గా ఉంటే వాళ్ళు ఏమనుకుంటారంటే సో నీ బాగా ఎగలేదు అనుకుంటారు వాళ్ళు. యాక్చువల్లీ చెప్పాలంటే పిల్లవాడు తప్పు చేసినా మనం ఎంకరేజ్ చేయాలి. వాడిని చిన్న తప్పు చేయొచ్చు, చేతిపైన ఎంకరేజ్ చేయాలి. వాడు ఏమంటారంటే నేను చేసిన బాగుంది చెప్పి ఇంకా బాగా ట్రై చేస్తారు. ఓకే. Generally, we listen the quote, Vaidyo Narayana Hari. Doctor's profession is a noblest one. Yugandhar and team are come onto the dais to perform doctor and patient skit. Let us welcome. నమస్కారం. నేను ఒక పెద్ద డాక్టర్ని. నేను MBBS, FRCS, లండన్ అని అనుకుంటున్నారేమో. కాదు, విలనందూరు. అబ్బబ్బా, ఏంటి ఒక్కపోత. పేషెంట్ కూడా ఎవరో రావట్లేదు టైంపాస్ చేయడానికి. డాక్టర్ గారు రండి, ఏంటి సమస్య? నమస్కారం అండి. చిచ్చి, తగ్గేటప్పుడు చెయ్యి అడ్డం పెట్టుకోవయ్యా. నీ దగ్గరతో నా మొహం అంతా కడిగేసావు. చెప్పు, ఏం చేయాలి? ఇంజక్షన్ చేయాలా, ఆపరేషన్ చేయాలా? నా సమస్య చెప్తున్నాను, ఇంజక్షన్ ఆపరేషన్ చేసేస్తారా? ఓ, చెప్పలేదు కదా, అయితే ఇప్పుడు చెప్పు. 2 రోజుల నుంచి ఒకటే దగ్గలేకపోతున్నానండి. దగ్గడం మానే, ఎవరు దగ్గమన్నారు? నాలేకపోతున్నానండి, మందులు ఇవ్వండి. ఏంటి, దగ్గుకు మందా? నేను ఎలా కనిపిస్తున్నాను? అసలు MBBS, FRCS, విలనందూరు. ఆపరేషన్ చేయాలంటే చెప్పు, ఇప్పుడే కోసేస్తాను. మీకు ఒక నమస్కారం, మీ ఆపరేషన్ ఒక నెక్స్ట్ పేషెంట్. ఇక్కడ అవునా, అంత కష్టపడి ఎందుకు గోకుంటున్నావు? గోక్కడం మానే. నేను చాలా పెద్ద డాక్టర్ని, మందులు లేకుండానే జబ్బులన్నీ నయం చేసేస్తాను. చేయండి, నీ చేతులు చూపించు. నువ్వు నీ గోల్తో గోక్కుంటున్నావు కదా, నీ గోల్లో లేకుండా ఆపరేషన్ చేసేస్తాను. వద్దండి బాబు, మీకు నమస్కారం, మీ ట్రీట్మెంట్ నమస్కారం. థ్యాంక్ యూ. Wow, excellent performance. We cordially invite our friend Triveni, please come on the dais. HMK teachers, parents and welcome you all on this special occasion. First, I would like to greet you all a happy annual day. I am glad to be a part of this celebration. Equality is giving rights and opportunities to everyone. Gender equality means that women and men, girls and boys enjoy the same rights and resources and opportunities. We know women has less access to some benefits. Girls must be given importance in education.
There should be equal rights in woman has men decision making. There should be equal rights to woman as men. Thank you all for giving me this opportunity. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. Loves children well and encourage them a lot. We invite our Sri Arapatru sir to address our students and parents. ఒక మంచి రోజు ముందుగా మరి ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి పెద్దలు శ్రీరామత్వ గారు అలాగే వారి బృందానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి ఉపాధ్యాయులకి గ్రామ పెద్దలకు తల్లిదండ్రులకి అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ మన పాఠశాల యొక్క రిపోర్ట్లో హెడ్ మాస్టర్ చెప్పుకుంటారు ఒక విద్యార్థి లేదంటే పుట్టిన ప్రతి మనిషి కూడా మనం ముగ్గురికి బాగా అటాచ్మెంట్ ఉంటాం.
మనంతా తెలిసిన విషయం అది. అదేంటంటే మొట్టమొదట మాతృదేవోభవ అంటే తల్లి, 2 తండ్రి, 3 మనకి విద్య అంటే చదివే కాదు. మన పూర్వకాలం మనం చూడండి, మన తాతలు కానీ మన తండ్రులు కానీ చదువుకొని వారు బతకలేదు. అందుకే మనకి పూర్వకాలం కూడా ఒక కొటేషన్ ఉంది, అది ఇప్పటికీ కూడా 100% కూడా కరెక్ట్. కోటి విద్యలు కూటి కొరకే. నువ్వు ఎన్ని విద్యలు చేయండి, మీరు ఏ పని చేయండి, ఏ పని చేసినా మనం మన యొక్క జీవన భృతి గురించి, మన యొక్క ఆదాయం బట్టి మన యొక్క స్థాయి మారిపోతుంది ఆటోమేటిక్గా. రోజుకి 10,000 సంపాదించిన యొక్క స్థాయి ఒకలా ఉంటుంది, రోజుకి 100 రూపాయలు సంపాదించే వ్యక్తి యొక్క జీవన విధానం వేరేగా ఉంటుంది. ఏదైనా ఈ సొసైటీలో నిజాయితీ అనేది ఫాలో అయినంత వరకు మనందరం కూడా క్షేమంగా ఉంటాం. కానీ ఒకప్పటికి ఇప్పటికీ కూడా మోరల్ వాల్యూస్ చాలా తగ్గిపోయాయి. అవన్నీ మనం చూస్తున్నాం. ఎవడైతే బాగా చీటింగ్ చేస్తాడో వాడు డెవలప్ అవుతాడు. నిజాయితీగా చెప్పిన వాడిని ఎవరు నమ్మము. ఫర్ ఎగ్జాంపుల్ మన అందరం చూడండి, టీవీలో యాడ్ ఇస్తుంటాడు, అంటే మన డ్రింక్స్ ఫర్ ఎగ్జాంపుల్. ఆ డ్రింక్స్ యాడ్ చూసి మనం అవే తాగాలనే ఇంట్రెస్ట్ కలుగుతుంది అందరికీ, ఇంక్లూడింగ్ మైసెల్ఫ్, నాతో సహా. అంటే పబ్లిసిటీ అనేది అంత పని చేస్తున్నాడు ఏ వ్యక్తికైనా సరే. అయితే అందులో ఎంతో కొంత ఉండొచ్చు, చూసాం కాదంటలేదు. అదేవిధంగా మన గవర్నమెంట్ పాఠశాల కూడా చూడాలి, ప్రైవేట్ పాఠశాల చూడండి. ప్రైవేట్ పాఠశాలలో వారి యొక్క టాలెంట్ ఉన్న పిల్లలు 2-3 ఉండొచ్చు కాదంటలేదు. వారి యొక్క టాలెంట్ని పబ్లిసిటీ బాగా ఎక్కువ చేస్తారు, పాపులేట్ చేస్తారు, పేపర్లో యాడ్స్ ఇస్తారు, పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేస్తారు. దానికి సంబంధించినటువంటి డబ్బులన్నీ కూడా మన దగ్గర వసూలు చేస్తారు. దాన్ని మనం ఇస్తున్నాం యాక్చువల్గా. ఎందుకంటే ఈవేళ మన ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే తిరుమల స్కూల్ ఉంది ప్రజెంట్, బాగా ఫెచ్గా ఉంది స్కూల్. అది ఎందుకండి మన పిల్లల యొక్క భవిష్యత్తు బాగుంటుందని, అక్కడ చదువుకుంటేనే పిల్లలు మంచి అభివృద్ధికి వస్తారని, మన యొక్క ఆలోచన విధానం బట్టి వాడు పబ్లిసిటీ చేస్తున్నాడు. నిన్న వాళ్ళు మొత్తం ప్రైవేట్ స్కూల్స్ అన్నిటికి, గవర్నమెంట్ స్కూల్స్ రాలేదు, వాడు ప్రైవేట్ స్కూల్ అన్నిటికి వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ సంబంధించిన బుక్స్ అన్ని ఇచ్చారు, సప్లై చేశారు. అంటే ప్రైవేట్ స్కూల్ నుంచే వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు అన్నమాట టాపర్స్. ఎవరైతే ప్రైవేట్ స్కూల్లో బాగా చదువుకునే పిల్లలు ఉంటారో వాళ్ళందరి పేరెంట్స్కి ఇంటిమేట్ చేసి మీ పిల్లలు ఇంకా బాగుంటుంది తీసుకురండి అని పేరెంట్స్ అట్రాక్ట్ చేస్తున్నారు అన్నమాట. అయితే అక్కడ ఫీజులు చాలా ఎక్కువ ఉంటాయి, 1,00,000 తప్ప 1,000 మీద కాదు. మరి 1,00,000 ఇస్తున్నాం మనం. అందులో ఎక్కువగా ఎంప్లాయీస్ ఎక్కువ ఉంటారు, అంటే టీచర్స్ అవ్వచ్చు, మిగిలిన రంగాల్లో పనిచేసే ఉద్యోగులు అవ్వచ్చు. అలాగే మా పిల్లలు నా స్థితిలో ఉండకూడదు, నేను ఇవాళ వ్యవసాయం చేసుకుంటున్నాను, లేదా కూలి పని చేసుకుంటున్నాను, లేదా ఆటో నడుపుకుంటున్నాను, వాడు అలా ఉండకూడదు, నాకన్నా మంచి స్థాయిలో ఉండాలి. కోరుకోవడం తప్పు కాదు, అయితే తల్లిదండ్రులుగా అందరం కోరుకుంటాం. కానీ ఆ కుర్రాడి యొక్క స్థాయి కూడా మనం చూసుకోవాలి. ఫస్ట్ వాడికి ఆ స్థాయిలో అందుకు చదువుకుంటున్నా లేదా, వాడికి ఫ్రీగా ఉంటున్నా లేదా, స్కూల్కి వెళ్ళిన తర్వాత ఫ్రీగా లేకపోతే వాడు చాలా టెన్షన్స్తో ఉంటారు పిల్లలు. కొంతమంది ఎంత టెన్షన్ అంటే, ఇప్పుడు ఇందులో మనం అందరం చిన్నప్పుడు చాలా ఆటలు ఆడుకుంటాం పల్లెల్లో, మనందరం కూడా. ఇవాళ ఆటలనే లేవు. ఆ ఆటలు ఉంటే కొంచెం మన ప్రైమరీ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లలు కొంతమంది ఆడుకోవచ్చు, కానీ ఆటలు మ్యాక్సిమం పోయాయి. పోవడం కాదంటే మనమే, మన పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదువుకోవాలి. 6-7 గంటలకు వాడిని బస్సు ఎక్కిస్తాం, మళ్ళీ సాయంత్రం 6-7 గంటలకు తీసుకొస్తాం.
ఈ 12 గంటల్లో వాడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు మనం ఆలోచించాము పేరెంట్స్గా. మనం ఆలోచించాం. మన ఆలోచన అంతా ఏంటంటే వాడు బడికి పంపిస్తున్నాం, ప్రైవేట్ స్కూల్ ఏదో గవర్నమెంట్ స్కూల్ ఏదో స్కూల్కి పంపిస్తున్నాం, అది ప్రైవేట్ స్కూల్కి ఎస్పెషల్లీ. వాడు బాగా చదువు చెప్తున్నాడు, వస్తున్నాడు, మళ్ళీ వెళ్తున్నాడు. అంతేగాని వాడి యొక్క మైండ్ సెట్ మనం ఇప్పుడు ఆలోచించట్లేదు. కానీ పేరెంట్స్గా పిల్లవాడి యొక్క స్థితిని కూడా మనం తెలుసుకోవాలి. వాడికి ఎక్కడ ఫ్రీగా ఉంది, వాడి చదువు ఏంటి, వాడి యొక్క స్థాయి ఏంటన్నా మనం అంటే మనకు ఆ నాలెడ్జ్ లేకపోతే వాడితో ప్రేమగా మాట్లాడితే వాడే చెప్తాడు, అమ్మ నాకు అక్కడ సరిగా అర్థం కావట్లేదు, లేదా సార్లు చెప్పి నాకు సరిగ్గా చేయట్లేదు అని అమ్మతోటి చాలా ఫ్రీగా చెప్తారు చాలామంది పిల్లలు. కానీ మనం ఆ ఛాన్స్ ఇవ్వట్లేదు పిల్లలకి. వాళ్ళు అమ్మతో లేకపోతే నాన్నతో కొంతమంది ఫ్రీగా ఉంటారు. నాన్నని సరే కంపల్సరీగా ఆ పిల్లల యొక్క యాటిట్యూడ్ కానీ వాళ్ళ యొక్క సిస్టమ్ కానీ మనం తెలుసుకోవడం బాధ్యత మన అందరికీ ఉంది. ఏ స్కూల్ అయినా పర్లేదు, అది గవర్నమెంటా ప్రైవేట్ అని కాదు. అలాగే ఇప్పుడు కొత్తగా ఈ మధ్యన అన్ని స్కూల్లో ఒక యాటిట్యూడ్ వచ్చింది. ఆ యాటిట్యూడ్ ఏంటంటే నువ్వు అండ్ ఐ బికమ్ ఏ కలెక్టర్, ఐ బికమ్ ఏ ఇంజనీర్, ఐ బికమ్ ఏ డాక్టర్, ఐ బికమ్ ఏ టీచర్ అని ఎవరు అంటలేదు. అంటే టీచర్ అనేసరికి ఇప్పుడంతా ఒక స్థాయి ఉంది, కానీ టీచర్ కన్నా ఈ 3 స్థాయిలో మనం అందరూ కూడా కోరుకుంటాం. అంటే అందరూ కూడా కరెక్ట్ రావడం, అది 100% కరెక్ట్. ఎందుకంటే జిల్లాకు ఉండేది ఒకటి కాబట్టి. అంటే వాళ్ళందరూ కూడా నెక్స్ట్ డాక్టర్స్ ప్రాబ్లం లేదు, నెక్స్ట్ ఇంజనీర్ అయిపోయింది. ఇంజనీర్ పని ఇప్పుడు ఇంజనీరింగ్ అనేది ఇప్పుడు మా ఇంట్లోనే చూసుకున్న మా అబ్బాయి ఇద్దరు కూడా ఇంజనీరింగ్ చేశారు. వాళ్ళిద్దరు కూడా ఒక ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున్నారు. ఇంజనీర్ అనేవాడు గవర్నమెంట్ సెక్టార్లో పనిచేస్తేనే బాగుంటుంది. డబ్బు సంపాదన కాదు, మైండ్ సెట్ కానీ ఫ్రీగా ఉంటుంది. చూడండి, మీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఇంజనీర్కి సాఫ్ట్వేర్ పనిచేసే ఇంజనీర్కి చాలా తేడా ఉంటుంది. అలాగే సాఫ్ట్వేర్ రంగం అవ్వచ్చు, ఏ రంగం అయినా సరే వాళ్ళ యొక్క లాభాపేక్ష, లాభం ఉంటుంది గ్యారెంటీగా. లాభం లేకపోతే పని ఏం చేయరు. మనం అందరూ చదువుకుంటే తెలుస్తుంది అది. క్యాపిటలిజం యొక్క అలాంటి పెట్టుబడి ఏంటంటే, పెట్టుబడి ఎందుకు పెడుతున్నాను, మనం షాప్ ఒకటి పెట్టాం, షాప్ పెట్టిన తర్వాత మనం ఒక 2 లక్షలు పెట్టాం, దాని మీద ఎంతో కొంత లాభం తీసుకోవడానికి మనం ప్రయత్నిస్తాం. అది ధర్మం కూడా, వ్యాపార ధర్మం అది. అదేవిధంగా మన పిల్లల యొక్క భవిష్యత్తుని మీరు నిర్ణయించుకునేటప్పుడు పిల్లల యొక్క యాటిట్యూడ్ని వాళ్ళ యొక్క స్థాయిని కూడా తెలుసుకొని వాళ్ళతో మంచిగా ఉండాలని మీ అందరికీ సూచిస్తున్నాను. దాంతోపాటుగా మన పెద్దలు, గ్రామ పెద్దలు, అలాగే యువకులు అందరూ కూడా మరి ఈ పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లల్ని ప్రోత్సహించాలి. ప్రోత్సహిస్తే ఇక్కడ ఇందాక మన శ్రీరామూర్తి గారు చెప్పారు, మనకి ఇక్కడ హై స్కూల్ వచ్చే అవకాశం ఉంటుంది గ్యారెంటీగా. ఇక్కడ 2023కి 142 మంది పిల్లలు ఉండేవారు. అప్పుడు 8th క్లాస్ 30 మంది పిల్లలు ఉండేవారు. ఆ 30 మంది ఒకసారి 8th క్లాస్ వదిలేసరికి వాళ్ళందరూ కొంతమంది కోటమందూరు, కొంతమంది పోలవరం జాయిన్ అయిపోయారు. నెక్స్ట్ బ్యాచ్ 142 నుంచి 110కి పడిపోయింది. అంటే మనకు 1వ జాయిన్ అయ్యి లేరు, పిల్లలు ఉండట్లేదు, 4 3. లాస్ట్ ఇయర్ 2 పిల్లలు జాయిన్ అయ్యారు, కానీ బయటకు వెళ్ళి 15 మంది వెళ్ళిపోయారు. అంటే రాను రాను మన గవర్నమెంట్ స్కూల్ ఇక్కడే కాదు, అంతలకే అదే ప్రాబ్లం. అలాగే శ్రీరామూర్తి గారు చెప్పారు, మన స్కూల్ మన ఊళ్ళో మన డిఎస్సి రాసిన అందరికీ జాబ్లు వచ్చాయి, అంటే గవర్నమెంట్ స్కూల్ చదువుకున్న వాళ్ళే. కానీ భవిష్యత్తులో గవర్నమెంట్ అనేది తగ్గిపోతుంది ఆటోమేటిక్గా, చాలా కూడా వెళ్ళిపోతుంది. చూడండి, అన్ని సెక్టార్లలో ప్రైవేట్ వచ్చేస్తుంది, ప్రైవేట్ యొక్క సెక్షన్ బాగా పెరిగిపోతుంది. కాబట్టి దాన్ని పెరుగుదల ఉండాలంటే అది మన చేతిలో ఉంది. ప్రజలుగా మనం ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో వారి అన్నింటిని కాపాడుకోవాలంటే మనం వాటిని ప్రోత్సహించాలి. మీరందరూ కూడా మన పాఠశాలను కూడా, అంటే మన పిల్లల్ని, మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని స్కూల్కి పంపించండి. వాళ్ళు సరిగ్గా చదువు చెప్పకపోతే స్కూల్ కమిటీలు ఉన్నాయి ఇక్కడ, దాని పేరెంట్స్కి మీకు హక్కు ఉంది. మా పిల్లలకి చదువు చెప్పట్లేదు, మీరు ఇలా ఈ పిల్లలు వీక్ ఉన్నాడు, లేకపోతే మ్యాథ్స్లో సరిగ్గా రావట్లేదు, చెప్పండి సార్,
అలాగే మనం కంపల్సరీగా వచ్చి టీచర్స్తో మాట్లాడితే వాళ్ళు చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యే టీచర్స్ ఉన్నారు. ఈవేళ మన క్యాంపింగ్ చేసాం మనం బొల్లందుల్లో చేసినప్పుడు సోమ మాస్టరు లేదా హెడ్ మాస్టరు లేదా రాజుగారు వీళ్ళందరూ చాలా తొగిరి చెప్తారు. నాది బాధ్యత, మీరు అడగండి. వాళ్ళు ఛాలెంజ్ చేసి చెప్తున్నారు మేడం. వాళ్ళు ఛాలెంజింగ్ సంవత్సరం సైన్స్ తప్పే ఉంది, ఒక సంవత్సరం చూడటం తప్పు కాదు. అప్పుడు బాగోలేదు అనుకోండి, పెద్దలు ఉన్నారు ఇలాగే స్కూల్ కమిటీ ఉన్నాయి, వాళ్ళతో చెప్పండి, ఇగో మీరు చెప్పారు మేము జాయిన్ చేస్తాం కానీ బాగోలేదు చెప్పేసి తీసుకెళ్ళిపోండి, తప్పు కాదు. ఎందుకంటే ఇందాక చెప్పాను నేను, వెల్ఫేర్ ఆఫ్ ది చైల్డ్, అదే మన పిల్లల భవిష్యత్తు మన మీద ఆధారపడదు కాబట్టి అలా చూడడం తప్పు కాదు. కాబట్టి మీ అందరూ కూడా మన పాఠశాలని మంచి అభివృద్ధిలో వచ్చేలా చూస్తారని, అలా చూడాలంటే కంపల్సరిగా ఇక్కడ పిల్లలు ఉంటే కానీ టీచర్స్ ఉండరు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ 6 పోస్టులు ఉన్నాయి, 4 స్కూల్ అసిస్టెంట్లు 2 ఎడ్జిటీలు. ఎంతమంది ఉన్నా ఇంకా హై స్కూల్ అవ్వాలంటే మన చుట్టుపక్కల గ్రామాలు మనకి ఇచ్చే ఫీలింగ్ ఏంటంటే ఇండివిజువల్ నుంచి అక్కడ ఇంచుమించు 12 మంది 13 మంది 15 మంది 5 దాకా పూర్తి పిల్లలు ఉంటారు. లాస్ట్ చాలా ట్రై చేస్తాం, ఒక్కరంటే ఒకరు రాలే, అందరూ బోధవారు వెళ్ళిపోయారు లేదా పోలవరం వెళ్ళిపోయారు. మరి ఈ సంవత్సరం వేరే మన పెద్దలు అలాగే మరి ఆ పేరెంట్స్ కూడా రిక్వెస్ట్ చేస్తే మనకి ఇక్కడ బాగుంటుంది, తక్కువ మంది పిల్లల మీద చెప్పడం కూడా బాగుంటుంది. కానీ వాళ్ళు ఎందుకో మరి సరే రెస్పాండ్ అవ్వలేదు. మరి పెద్దలు మన గవర్నర్ శ్రీమతి గారు మిగిలిన పెద్దలు కూడా ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం, వాళ్ళతో కూడా మాట్లాడి ఒక 10 మంది వచ్చేలాగా ఉంటే మనకి హై స్కూల్కి అవకాశం ఉంటుంది గ్యారంటీ అనమాట. 2-3 సంవత్సరాలు 8th వచ్చింది అనుకోండి, ఎక్కువ ఎన్రోల్మెంట్ ఉంటే నెక్స్ట్ 9th తర్వాత 10th మన పిల్లలు 10th క్లాస్ వరకు చదువుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాలను మనం ఉపయోగించుకోవాలి. ఒకసారి పూర్తి మాత్రం మళ్ళీ పోస్ట్ రాదు, అది కన్ఫామ్. ఓకే, ఏమైనా మేము ఈ అవకాశాన్ని మన స్కూల్ డెవలప్మెంట్కి మీరు అందరూ కూడా సహకరిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ.